మనం చేసుకున్నటువంటి అదృష్టమేమో కానీ తెలుగుగడ్డ మీద నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైల క్షేత్రం ఉన్నది. ఈ శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాల గురించి శంకర భగవత్పాదులు అనేక చోట్ల ప్రస్తావన చేశారు. వారు యోగతారావళి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేశారు. అందులో 27 నక్షత్రాలని దృష్టిలో పెట్టుకుని యోగాన్ని పొందడానికి 26 సోపానములను నిర్ణయించారు. ఆ 26 మెట్లు ఎక్కిన తర్వాత 27వదైనటువంటి సమాధి స్థితిని నిర్ణయం చేస్తూ వారు శ్రీశైల క్షేత్రాన్ని ఉటంకిస్తూ ఒక మాట అన్నారు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే గాత్రం యదామలతా పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చరీడాస్ సిద్ధం తదావిధ మనో విలయం సమాధౌ శ్రీశైల శృంగ కుహరీషు కదోపలప్స్యే అంటారు. ఆయన ఆ 27వ సోపానం గురించి చెప్తూ శ్రీశైల క్షేత్రంలో ఉండేటటువంటి గుహలో కూర్చుని నేను ధ్యానం చేసినప్పుడు నా మనసు అంతర్ముఖత్వాన్ని పొంది సమాధి స్థితిని పొందాలి అని అడుగుతారు. ఎందుకని అంటే శ్రీశైల క్షేత్రానికి ఒక వైభవం ఉంది. శ్రీశైల క్షేత్రంలో చాలా తొందరగా మనోలయం అవుతుంది. మనసు వెనక్కి వెళ్ళి ఆత్మయందు లీనమయ్యేటటువంటి అవకాశము, ధ్యాననిష్ట కుదిరేటటువంటి అవకాశం శ్రీశైల క్షేత్రంలో చాలా ఎక్కువ అని శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రాలను పరిశీలనం చేస్తే మనకు అర్థమవుతుంది.